స్టార్ట్ అయిపోయి పిల్లల దగ్గర నాకు ఎంత వర్క్ ఉన్నా సరే ఫేస్బుక్ లో వచ్చిన ఈ అప్డేట్ రాగానే లేట్ చేయకుండా మీ అందరికీ తెలియజేయడం కోసం అయితే మేము ముందుకు వచ్చాను. సో నాకు కనుక మీరు గుర్తించారు అని అంటే 1000 అది కంప్లీట్ అవ్వడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ అంతా కూడా బాగుంది, మాకు సరైన సమయంలో మంచిది చెప్పారు అని మీకు అనిపిస్తే లైక్ చేసి ఈ ఆప్షన్ మీకు వచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. సో ఇప్పుడు మనం అందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కంటెంట్ మానిటైజేషన్ ఇప్పుడు మనకి క్రైటీరియాతో పాటు వచ్చింది. ఆ క్రైటీరియా కూడా జస్ట్ మనము ఒక 2-3 days లో కొంచెం కష్టపడితే 1 week లో మనకి ఈజీగా క్రైటీరియా కంప్లీట్ అయిపోయే విధంగా మనకైతే చాలా సింపుల్గా తీసుకుని అయితే వచ్చింది. సో ఇంత ముందుకు మనం చాలా చూసినాం కదా, అది ఇన్వైట్ ఓన్లీ ఉంటది, దాని తర్వాతనేమో లేటెస్ట్ గా అప్డేట్ అయిపోయి మనకు సబ్మిట్ ఫామ్ అంటే ఫామ్ సబ్మిట్ చేయండి అని రావడము, దాని తర్వాత ఎప్పుడో కుదిరిన వాళ్ళకి ఇవ్వడం, అలా ఏం లేదు. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇచ్చిన క్రైటీరియా కంప్లీట్ చేసిన అనుకోండి మీకు కంటెంట్ మానిటైజేషన్ వస్తుంది. సో అది ఎలా వచ్చింది, ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఎవరెవరికి వస్తుంది అనేది మొత్తం కూడా మీకు నేను చెప్తాను. నేను ఫేస్బుక్ అకౌంట్ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయ్యి ప్రొఫెషనల్ డాష్బోర్డ్ మీద క్లిక్ చేసి మానిటైజేషన్ మీద నార్మల్ గా క్లిక్ చేసి చెక్ చేశాను. చెక్ చేయగానే ఇక్కడ చూడండి స్టార్టింగ్ మనకి అన్లాక్ కంటెంట్ మానిటైజేషన్ అని మనకి చూపిస్తుంది. చూసారు కదా, అది మనం అన్లాక్ చేసుకోవడానికి ఏం చేయాలి అని కూడా చెప్తుంది. యూ విల్ రిసీవ్ an invitation to content monetization if you reach 3 lakhs views on your new post and follows. ఏం లేదు, మనం ఫేస్బుక్ లో పెట్టే కంటెంట్ కి గనక 3 lakhs వ్యూస్ కనుక వచ్చినాయి అనుకోండి మనకి కంటెంట్ మానిటైజేషన్ వచ్చేస్తుంది అని చెప్తుంది. సో దానికి కూడా టైం ఎంత ఉంది, 28 days మాత్రమే ఉంది. మీరు అనుకోవచ్చు 3 lakhs వ్యూస్ 28 days లో వస్తాయని అనుకోవచ్చు. జస్ట్ మనకి 2-3 days లో కూడా అంతేందుకు, ఒకరికి ఒక్క పోస్ట్ పెట్టగానే కూడా 3 lakhs వ్యూస్ అనేది దాటిపోతాయి. కాబట్టి చాలా సింపుల్ ఈజీ సిల్లీగా తీసుకొని వచ్చింది కంటెంట్ మానిటైజేషన్ కి క్రైటీరియా. సో ఇందులో మళ్ళీ మీరు తర్వాత అడిగే క్వశ్చన్స్ అన్నిటి కూడా నేనైతే డౌట్స్ చేస్తాను. ఇక్కడ మనకైతే 3 lakhs వ్యూస్ రావాలి 28 days లో అని చెప్తుంది కదా. దాని తర్వాత ఇక్కడ మనము దాని మీద క్లిక్ చేసుకోవాలంటే జాయిన్ ఛాలెంజ్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకి కంటెంట్ మానిటైజేషన్ ఛాలెంజ్ అని చెప్తుంది, అన్లాక్ కంటెంట్ మానిటైజేషన్ చెప్తూ 3 lakhs వ్యూస్ మనకి రావాలని చెప్తుంది కదా. కంటెంట్ మానిటైజేషన్ యూ పోస్ట్ ఎర్న్ యువర్ ఇన్విటేషన్ అని కింద మనకి ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఇంకా ఎన్ని డేస్ టైం ఉంది అనే విధంగా కూడా మనకైతే ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇప్పుడు మనకి 3 lakhs వ్యూస్ రావాలి, 28 days లెఫ్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఎలిజిబుల్ పోస్ట్ ఏమీ లేదని చెప్తుంది. అంటే ఇప్పుడే మనము దాన్ని ఓకే చేసుకున్నాం కాబట్టి ఇంకా ఎలిజిబిలిటీ పోస్ట్ అనేది లేవు అని చెప్తుంది. సో దీని తర్వాత నుంచి వెళ్ళి ఇక చాలా మంది ఏం చేస్తారు, మరి నేను పెట్టిన పోస్ట్ కి ఇప్పుడు 3 lakhs అయినా మాకు వస్తుందా అంటే అలా కాదు. ఇక్కడ ఎప్పుడైతే మనం జాయిన్ ఛాలెంజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నామో దాని తర్వాత అప్లోడ్ చేసిన కంటెంట్ కి 3 lakhs వ్యూస్ రావాలి. ఓకేనా అండి. దానికంటే ముందు 2 lakhs ఉండి ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత 1 lakh వచ్చింది అనుకోండి, అలా మీకు 3 lakhs అని కలవదు. మీరు ఇప్పుడు పెట్టేదానికి మాత్రమే ఉంటది, అది మాత్రం చేసుకోదు. అదైతే మీరైతే క్లారిటీగా చూసుకోవాలి. సో ఇందులో వ్యూస్ లో కూడా మనకి ఏమేమి క్యాచ్ చేసుకుంటది, ఇక్కడ మరి పోస్ట్ అన్నది ఓన్లీ ఫొటోస్ ని మాత్రమే వేసుకుంటుందా, రీల్స్ కూడా వేసుకుంటుందా అని ఒక డౌట్ అయితే ఉండొచ్చు. ఇక్కడ మనం పెట్టే ఫొటోస్ ని, రీల్స్ ని, లాంగ్ వీడియోస్ ని ఇవన్నీ మనము స్టోరీస్ లో పెడితే మనం స్టోరీస్ ని కూడా చూస్తుంటారు కదా ఫాలోవర్స్, వాటిని కూడా క్యాచ్ చేసుకొని ఇక్కడ మనకి వ్యూస్ ఇస్తుంది. ఇంకా అలా కనుక క్యాచ్ చేసుకుంది అనుకోండి మనం సింగిల్ డేలోనే 3 lakhs అనేది కంప్లీట్ చేసుకోవడం చాలా సింపుల్ విషయం. అవునో కదా, మీరు అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఇది కూడా మనకి క్లారిటీ రావాలి కదా అనేసి నేను దానికి సంబంధించి కొన్ని పోస్ట్ అయితే ఫట పెడుతూనే ఉన్నాను. చూడండి, పోస్టులు పెట్టగానే ఇక్కడ మనకి చూపిస్తుంది. స్టార్టింగ్ ఏమో ఒక ఫోటో పెట్టాను, 10 వ్యూస్ వచ్చాయి. దాని తర్వాత స్టోరీకి షేర్ చేశాను, 1 వ్యూ కౌంట్ అయిపోయింది. దాని తర్వాత రీల్ అప్లోడ్ చేశాను, కౌంటింగ్ అయిపోయింది. స్టోరీ దగ్గర ఇంకేం వ్యూస్ రాలేదు కాబట్టి అవన్నీ కూడా 0 ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పే సమయానికి అయితే మాత్రం అక్కడ ఆల్మోస్ట్ 1000 వ్యూస్ అనేది దాటిపోయి ఉన్నాయి. కాకపోతే నేను స్క్రీన్ షాట్ దిలేదు, అదే వీడియోలో చెప్తున్నాను కాబట్టి. సో మొత్తానికి ఓన్లీ సింగిల్ ఫొటోస్ కే కాకుండా ఫొటోస్, రీల్స్, లాంగ్ వీడియోస్ అండ్ స్టోరీస్ దగ్గర వచ్చే వ్యూస్ కూడా మొత్తం కూడా కౌంట్ చేసుకొని 3 lakhs వ్యూస్ 28 days లో వచ్చాయి అనుకోండి, ఆటోమేటిక్ అక్కడ మీకు సెటప్ చేసుకోండి అని వచ్చేస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఇంతకుముందు చెప్పిన వీడియోస్ లో కనుక ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, ఈజీగా మనము నెక్స్ట్ నుంచి ఎర్నింగ్స్ అనేది చేసుకుంటూనే ఉండొచ్చు. అండ్ ఇందులో కూడా మనము ఇంకొకటి కూడా ఫాలో అవ్వాల్సిన రూల్ ఉంది. అది ఏంటి అంటే ఇక్కడ మనకి స్టార్టింగ్ చూపిస్తుంది పాలసీ ఇష్యూ, అవర్ పాలసీస్ అని చెప్తుంది. సో ఈ పాలసీ ఇష్యూలో ఏమున్నాయి అని అంటే మనం పెట్టే కంటెంట్ అనేది ఒరిజినల్ అయి ఉండాలి, అన్ఒరిజినల్ కంటెంట్ అయి ఉండకూడదు. ఒకవేళ మీరు ఏఐ తోని క్రియేట్ చేసినా సరే అది మీ ఓన్ క్రియేటివిటీ అయి ఉండాలి. ఏఐకి సంబంధించిన సెట్టింగ్స్ అన్ని కూడా చేసుకోవాలి. సో మీ ఒరిజినల్ ఏదైతే మాత్రమో
దానికి సంబంధించిన కరెక్ట్ అయిన టైటిల్, హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వడం కూడా మెయిన్ ఇంపార్టెంట్. అక్కడ కంటెంట్ లో కానివ్వండి, టైటిల్స్ లో కానివ్వండి, ఎక్కడ కూడా పాలసీకి విరుద్ధంగా ఎక్కడ కూడా మెన్షన్ చేయకూడదు. అంటే కొంతమంది హార్ష్ గా రాస్తూ ఉంటారు, ఇలా రాస్తేనే మన కంటెంట్ పోతుందని, అలాంటి వర్డ్స్ ని యూజ్ చేస్తూ ఉంటారు. అలాంటివి యూజ్ చేయొద్దు. ఓకేనా? ఆల్రెడీ వచ్చిన కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ మీరు అప్లోడ్ చేయకూడదు. ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కదా అనేసి మళ్ళీ అదే కంటెంట్ ని మీరు అప్లోడ్ చేయకూడదు. సెక్సువల్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, హారాస్మెంట్ కానివ్వండి, చైల్డ్ అబ్యూసింగ్ కానివ్వండి, అంటే పొలిటికల్ లీడర్స్ గురించి కానివ్వండి, ఇలాంటి వాటి గురించి మీరు కంటెంట్ అనేది అప్లోడ్ చేయకూడదు, మీరు ఓన్ గా క్రియేట్ చేసినా సరే. అలా కాకుండా మీరు స్టార్టింగ్ నుంచి అకౌంట్ ని ఎలా అయితే మెయింటైన్ చేస్తున్నారో అలాగా ఒరిజినల్ గా కనుక మెయింటైన్ చేస్తున్నారు అనుకోండి, మీరు డైలీ ఎన్ని పోస్టులు పెట్టినా, అంటే ఫోటోస్, రీల్స్, లాంగ్ వీడియోస్ ఎన్ని పెట్టినా సరే అది మొత్తం కూడా ఎలిజిబిలిటీ తీసుకుంటది. ఇక అలా కాకుండా మీరు వేరే వాళ్ళే డౌన్లోడ్ చేసి పెట్టడం, వేరే సోషల్ మీడియాలో ఉన్న కంటెంట్ ని డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం, ఇలాంటివి అయితే మాత్రం కాదు. ఓకేనా అండి? సో దీని పరంగా మీరైతే మాత్రం చాలా కేర్ఫుల్ గా ఉండి కనుక కంటెంట్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి, ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా కంటెంట్ మానిటైజేషన్ వస్తుంది. దాని తర్వాత ఇంతకు ముందు వీడియోలో చెప్పినట్టుగా ఎక్స్ట్రా బోనస్లతోని నెలకు మినిమం గా $500 ని ఈజీగా కొట్టేయచ్చు. ఓకే కదండి? అన్ని విషయాలు అయితే మీరు అడగక ముందుకే చెప్పాను. సో ఇప్పటికైనా కూడా మంచి శ్రమని గుర్తించి మంచి విషయాలు చెప్పి మేము అడగక ముందుకే ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చింది అనిపిస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇంతకీ మీకు ఈ ఆప్షన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మీ అకౌంట్ లాగిన్ అయ్యాక ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే కింద మనకి మానిటైజ్ అని ఉంటుంది. ఇంత ముందుకి ఏదైనా సరే మనం ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయగానే న్యూ అప్డేట్ అని వచ్చేది. కానీ ఇప్పుడు మనం మానిటైజేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే అక్కడ మాత్రమే షో అవుతుంది. మీ ప్రొఫైల్ ఉన్న పేజ్ ఉన్న వెంటనే చెక్ చేసుకోండి. అందులో మీరు జాయిన్ అయిపోండి. ఛాలెంజ్ లా ఈజీగా కంప్లీట్ చేసుకొని మానిటైజేషన్ చేసుకోండి. సో నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది. ఒరిజినల్ కంటెంట్ వాళ్ళకి ఓకే, మరి చాలా మంది రీమిక్స్ చేస్తూ ఉంటారు కదా, ఆ రీమిక్స్ కంటెంట్ పెట్టిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుందా ఉండదా? మీకు కూడా డౌట్ వచ్చిందంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకొని వీడియోని మిస్ అవ్వకుండా చూడండి.